లీటర్ పాలని మనం కుక్ చేసి సగం కంటే తక్కువ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. అంటే మంటలో పెద్ద మూతి ఉన్న పాత్ర ఏదన్నా తీసేసి మనం ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలి. ఉడికినప్పుడు అది ఎంత కలుపుతూ ఉంటే మనకి అది కూడా కలిపేటప్పుడు ఇలాంటి చిల్లు గరిట లాంటి చేసామనుకోండి మనకి ఆ పొగలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ పొగలు వస్తున్నాయి అంటే దీంట్లో ఉన్న తేమ తగ్గిపోతున్నట్టు. మనం రకరకాల స్వీట్లు చేసుకోవడానికి మనం పాలని కుక్ చేసి రెడ్యూస్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ తీసుకున్న దాంట్లో సగం మనకి రెడ్యూస్ అయిపోయింది. అయితే ఫుల్ బాయిలింగ్లో ఈ పాలని విరగొట్టకండి. ఎలా రసగుల్లా అది చేసేటప్పుడు లైట్ కర్డ్లింగ్ అంటారు. లైట్ కర్డ్లింగ్ అంటే ఏంటంటే అది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనము ఇరగొట్టి ఇంకా చల్లార్పు చేస్తాం. మళ్ళీ రసగుల్లా వాటి చేసేటప్పుడు వేసి వెంటనే ఐస్ వేస్తాం. కానీ ఈ దాంట్లో ఇంకా ఏం వేయకూడదు. కేవలం విరిగిన ఆ పాలల్లో దాన్ని తీసుకోవాలి. లైట్ బ్రేకింగ్ అంటే స్టవ్ కట్టేశాను, ఇది కొంచెం లైట్గా చల్లార్చి ఇందులో నిమ్మరసం వేస్తాం, అప్పుడు విరుగుతుంది. వెనిగర్ కూడా వాడవచ్చు మీరు. అంతేగాని ఫుల్ వేడిలో వేశారనుకోండి మీకు ఫుల్ కర్డిల్ అయిపోతుంది. ఎక్కువసేపు పాలు విరిగినప్పుడు అది మన కలాకంద్కి సాఫ్ట్గా రాదు. అప్పుడప్పుడు చూస్తారు కదా కలాకంద్లో ఏదో నోట్లో అంత దానాగా ఎక్కువ అంటే మైల్ ఆ దానా కూడా కరిగిపోయే విధంగా ఉండాలి. సో అందుకని చెప్పేసి కింద స్టవ్ కట్టేసి ఫస్ట్ ఈ పాలని ఇంకా చూడండి ఇలా చేయడం వల్ల కొంచెం పాలు చల్లారిపోతున్నాయి. ఇలా చల్లారుతూ ఉన్నప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కువ చల్లగా అయిందనుకోండి మీ పాలు విరగవు. సో ఇంకా కొంచెం లైట్గా చల్లగా అవ్వగానే నేను ఈ పాలల్లో కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేసి విరగొడుతున్నాను. నాకు సాధారణంగా ఇలాంటి కలాకండ్ ఇట్లా చేసుకునేటప్పుడు నేను పాలు విరగొట్టకుండా దాన్నే కుక్ చేసి చిక్కగా అయ్యేంత వరకు ఆగి అప్పుడు కావాలంటే లైట్గా కర్డ్ అయ్యేలా చేస్తున్నాను. యూజువల్గా ఏంటంటే ఈ సపోటా ఇవి వేయగానే కూడా కొన్నిసార్లు పాలు విరుగుతుంది. అలా విరిగిన తర్వాత మనకి ఇంకా దాన్నే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ దానా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి స్టవ్ కట్టేసి కొంచెం సేపు అయిన తర్వాత దీంట్లో మనం ఈ నిమ్మకాయ జ్యూస్ మనం వేసుకొని దీన్ని ఇంకా కదలమాకండి, అట్లాగే వదిలేద్దాము. కొంచెం కర్డ్లు అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. సో ఇందులో చూడండి ఇలా వేస్తుంటే పాలు లైట్గా కర్డ్లు అయిపోతుంది. సో మనకి ఎంత పడుతుందో అంత మరీ ఎక్కువ వేసి చేయకండి. కొంచెం చిక్కగా అయిన పాలు మనకి విరగడానికి కూడా కొంచెం టైం పడుతుంది. వేస్తాను ఆల్రెడీ ఇక్కడ లైట్గా కర్డ్లు అవుతుంది. దీన్ని ఇక్కడ పక్కన పెట్టేసి ఇప్పుడు నేను మన సపోటా అలాగే పంచదార వేసి కుక్ చేసుకుంటాను. కర్డ్లు అవుతుందని ఎలా తెలుస్తుంది చూడండి, ఇలా పాలు తీస్తుంటే పైన విరుగుతున్నట్టుంది. అంతేకాని ఫుల్ ఫాస్ట్గా కర్డ్లు చేయకుండా స్లోగా చేస్తాను. ఇక్కడ పక్కన పెట్టేసి ఇప్పుడు మరో పాత్రలో నా ఈ సపోటా గుజ్జుని అలాగే పంచదారని కుక్ చేసుకుంటాను. చేయడానికి ఒక చెంచాడు నెయ్యి వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం సపోటా ఏదైతే హిందీలో చీకు అంటారో ఈ ఫ్రూట్ మనం చాలా రాయల్గా ఉంటుంది, అంటే క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయని చెప్పేసి కొంచెం తక్కువ తినమంటారు. ఇందులో మనం నట్స్ బాదాము జీడిపప్పు ఇంకా నెయ్యి వేడెక్కక ముందే ఇవన్నీ వేసుకోండి. ఎందుకంటే మనకి ఇవి రంగు మారకూడదు. జీడిపప్పు బాదాము అలాగే పిస్తా తర్బూజా గింజలు సన్ఫ్లవర్ గింజలు తర్బూజా గింజలు ఇవన్నీ వేసి స్లోగా దీన్ని ఇందులో లైట్గా కుక్ చేసుకోండి. నేతిలో ఇలా ఫ్రై చేసుకుంటే మంచి ఆ ఫ్లేవర్ బయటకు వస్తూ ఉంటుంది. ఆహా ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులో మనం మన సపోటా పండుది సపోటా గుజ్జు వేసి దీంట్లో మనం లైట్గా ఈ నట్స్తో పాటు కుక్ అవుతున్నప్పుడు దీంట్లో పంచదార వేసేసుకోండి. ఇలా స్లోగా కుక్ చేసుకోండి. ఈ లోపల మనం పాలని మనం ఏదైతే విరగొట్టామో అది కూడా రెడీ అయిపోయింది. స్లోగా ఈ మిశ్రమాన్ని కుక్ చేసి తర్వాత ఆ పాలు విరిగినవి అంటే ఎక్కువ తేమ ఉన్నది సపరేట్ చేసేసి ఆ గుజ్జుని మాత్రమే ఇందులో వేసి కుక్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ మిశ్రమము దీంట్లో ఉన్న తేమ పోయేంత వరకు ఇలా కుక్ చేసుకోండి. మన ఈ సపోటా గుజ్జు స్లోగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం పాలని విరగొట్టిన దాన్ని ఒక మస్లిన్ క్లాత్లో కానీ ఇలా జాలి ఇలాంటి దాంట్లో వేసేసి దాంట్లో ఎక్స్ట్రా తేమ ఏదైతే ఉందో అది తగ్గించాలి. స్లోగా దీన్ని ఏం లేదు సెంటర్లో ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకండి, సాఫ్ట్గా ఉన్నది. దీంట్లో నీళ్లు మాత్రమే సైడ్కి వెళ్ళిపోయేలా చూసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా పెరుగులా ఉంది. ఇలా ఉంటేనే మన కలాకండ్ చాలా బాగా వస్తుంది. నీళ్ళన్నీ సపరేట్. ఇప్పుడు మన ఈ మిశ్రమం రెడీగా ఉంది. ఇందులో వేసేసి మనం కుక్ చేసుకోవాలి. సపోటా మిక్స్చరు ఇదంతా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇందులో
పాలకోవా మీ దగ్గర ఉంటే వేయండి, ఇంకా బాగుంటుంది. మీ కోవా ఇంకా సాఫ్ట్గా చక్కగా జ్యూసీగా ఉంటుంది. ఈ దాన్ని వేసి ఇది కొంచెం వేడెక్కితే చాలు కరిగిపోతుంది. దీంతోపాటు చూడండి మన నట్స్ తోటి ఈ పాలకోవా కూడా చక్కగా కలిసిపోయింది. అసలు ఇది తిన్నా అదిరిపోతుంది. కానీ మనం చేసుకునే ఈ కలాకంద్కి పర్ఫెక్ట్. ఈ కోవా అంతా ఈ విధంగా కొంచెం సేపట్లోనే మీకు కరిగిపోయింది. మన ఈ మిశ్రమంలో ఈ విధంగా కలిసింది. సో ఇప్పుడు మనం చూడండి స్లోగా ఇలా కర్డుల్ అయిన మన పాలని విరక్కొట్టాము. ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోండి. మంట తగ్గించేసి ఈ మిశ్రమాన్ని స్లోగా దీంతో పాటు కలిపేసుకోండి. మనకి సాఫ్ట్గా సన్నదాన రావాలి, లావుగా ఉండకూడదు. ఇందులో వేసిన వెంటనే దీన్ని స్లోగా ఇందులో మీరు కావాలంటే చేత్తో చిరిమి కూడా వేయచ్చు, కానీ సింపుల్గా ఇందులో వేయండి. వేసి దీన్ని ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి. ఇది కొంచెం లైట్ ఆ గ్రెయినీ అనేది మనకి సన్నగా రావాలి, అప్పుడే మన కలాకండ్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కలపండి. కానీ ఇప్పుడు మనం తీపి చెక్ చేసుకోండి. కావాలంటే ఇంక కొంచెం పంచదార వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే దీన్ని ఈ విధంగా లైట్గా చేసేసిన తర్వాత దీన్ని స్లోగా కుక్ చేసి ఆ ఎక్స్ట్రా తేమ వెళ్ళిపోయి లైట్గా అందులో నుంచి నెయ్యి బయటకు వచ్చేదాకా కుక్ చేసుకొని మనం ఒక ట్రేలో ఏదన్నా ట్రే ఇలా తీసుకొని దానికి కొంచెం నెయ్యి రుద్ది దాంట్లో వేసి పెట్టేసుకుంటే మన కలాకండ్ రెడీ అయిపోతుంది. దీన్ని 1 గంట 2 గంటల పాటు సెట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సపోటా ఈ మిక్స్చర్ని చూపించిన విధంగా లైట్గా ఆ దానా ఏమీ లేకుండా ఇలాంటి సిలికాన్ స్పూన్ తోటి మంచిగా ఇలా కలిపేశాను. ఎంత అద్భుతంగా ఉండే ఇలాంటి స్వీట్లు మనం చేసి కొంచెం పెట్టినా ఆహా అంటే ఇది కొంచెం పెడితే సరిపోదు, ఎందుకంటే ఇంకా కావాలంటారు. చూడండి ఇప్పుడు చూడండి ఈ మిశ్రమంలో నుంచి కింద ఏది అంటుకోకుండా అందులో నుంచి నెయ్యిలాగా బయటకు వస్తుంది. అది రాగానే మనం దీన్ని వేసేసుకుందాం. సో మన మిశ్రమం రెడీ. చూడండి ఈ మిశ్రమాన్ని ఒక ట్రేలో వేయండి. వేసి దీన్ని లెవెల్ చేసేసి ఎంతవరకు మనకి కావాలో అంతవరకు దీంతో ఇలా అనేసి మిగతాది ఈ కొన వరకు ఈ మినిమం ఈ మాత్రం హైట్ ఉంటే మన కలాకండ్ ముక్క కొయ్యడానికి వస్తుంది. రకరకాల కలాకందులు మీరు తింటూ ఉంటారు. మామిడి పండుతో చేసే కలాకండ్ చాలా ఫేవరెట్ అందరికీ. కానీ సపోటాతోటి అది మీరు కుల్ఫీ చేసుకోండి, లేకపోతే ఇలా చక్కటి కలాకండ్ చేసుకోండి, పర్ఫెక్ట్. అంతే. ఇప్పుడు బయట అయితే 2 గంటలు పెట్టండి, ఫ్రిడ్జ్లో అయితే ఒక 30 గంట పెడితే చాలు, ఇది సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత కట్ చేసి మనం వడ్డించుకుందాం. 2 గంటలు బయట పెట్టేస్తే మనకి పీసెస్ చక్కగా ఈజీగా వస్తాయి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మన ఈ కలాకండ్ ఇది చల్లగా అయిన తర్వాత కూడా కొంచెం సాఫ్ట్గానే ఉండాలి, అంతేగాని ఇది చల్లగా అయిన తర్వాత బాగా గట్టిగా కూడా అయిపోకూడదు. చూడండి ఎంతో పర్ఫెక్ట్గా బ్యూటిఫుల్గా తయారయ్యాయి. వావ్! హోలీ పండగ స్పెషల్ సపోటాతో కలాకండ్. దీన్ని తయారు చేయడానికి ముందుగా పాలని బాయిల్ చేసి అది 50% కంటే తక్కువ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అంతవరకు రెడ్యూస్ అయిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేసి చూపించిన విధంగా కర్డిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ లో కొంచెం నెయ్యి, బాదాము, జీడిపప్పు, పిస్తా, అలాగే సన్ఫ్లవర్, తర్బూజా గింజలు కూడా చూపించిన విధంగా వేసి నెయ్యిలో లైట్ గా వేగుతున్నప్పుడు సపోటా పల్ప్ ప్యూరీ దాంట్లో వేసుకొని పంచదార కూడా వేసి చూపించిన విధంగా కుక్ చేసుకోండి. ఎప్పుడైతే మనకి ఈ మిశ్రమం కుక్ అయి కొంచెం చిక్కగా అయినప్పుడు దీంట్లో కోవా కూడా వేసి మనం ముందుగా పాలు విరగొట్టిన ఆ కర్డల్ మిశ్రమంని ఇందులో వేసి ఎప్పుడైతే ఇందులో నుంచి నెయ్యి లైట్ గా బయటకు వస్తుందో తీసి ఒక ట్రేలో చక్కగా దాన్ని పెట్టి 2 గంటల పాటు సెట్ చేసి తర్వాత ముక్కలుగా కట్ చేసి వడ్డించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది మన సపోటా కలాకండ్.